ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు శుక్రవారం మన అల్లూరు సీతారామరాజు జిల్లా మన డుమ్రిగూడ మండలం డుమ్రిగూడ గ్రామం. ఈరోజు మనం ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో ఈరోజు మనం అందరూ కూర్చున్నందుకే మీ అందరికీ కూడా, అలాగే సుదీర్ఘ ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రతి స్త్రీకి పురుషుడికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మీ అందరికీ కూడా ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ని బలోపేతం చేస్తున్నటువంటి ప్రతి సభ్యుడి కూడా మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరసు వంచి పాదవివందన తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా ముందుకు పోవాలని ఈ యొక్క ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకురావడం జరిగింది. దాంతో భాగంగా మొదటిగా మళ్ళా చింతపల్లి అంతర్లలో హెడ్ ఆఫీస్ అక్కడ తీసుకురావడం జరిగింది. ప్రతి మండలంలో కూడా, ఈ మండలంలో కూడా దాదాపు ఒక నెల క్రితమే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడ అనారోగ్య కారణాల వల్ల మనం తీసుకురావడం కొద్దిగా లేట్ అయింది. అందువల్ల ఇక్కడ దీనికి పోరాటం చేసినటువంటి మన ముత్తన సారు, బాలేజ్ సార్ కూడా పేరు పేరున మీ నా తరపున సార్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి చేసేటటువంటి మంచి పని అది కూడా మాకు కూడా అందాలి, అంటే నాకు అందాలని కాదు, నా గ్రామ ప్రజలకి, నా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అందాలని వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఈ యొక్క వేదిక ఈరోజు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు ముందు నడిపించే ఒక మంచి మనసు కలిగినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూర్చోవడం ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఇద్దరు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు మన లైకోన్ సార్ కూడా దీనికి ప్రాధాన్యత. ఎందుకంటే మన గ్రామాలు కానీ మన ప్రజలు కానీ అక్కడ దూరం ప్రాంతాల్లో ఉంటే మనం అనుకున్నటువంటి సౌకర్యం కానీ సౌకర్యాలు కానీ దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి కంప్లీట్ గా మన ప్రాంతంలోనే అదే వేదిక మన దగ్గర ఉంటే మనం రావడానికి దగ్గర అవ్వడం కాకుండా పూర్తిగా అన్ని సౌలభ్యాలు కూడా అన్ని సౌకర్యాలు కూడా మనకు అందే పరిస్థితి ఉంటుందని వాళ్ళు నాకు పూర్తిగా ఫోర్స్ చేసి ఈ కంపల్సరీ మా మండలానికి ఆఫీస్ ఉండాలని సార్ కంప్లీట్ గా దీనికి ఫోర్స్ చేసి ఈ వేదిక రోజు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ట్రస్ట్ అంటే ఆదివాసీ ట్రస్ట్ దాదాపు 1,60,000 మంది దీనిలో సభ్యత్వం కలిగినటువంటి సభ్యులు ఉన్నారు. దాదాపు హెడ్ ఆఫీస్ చింతపల్లి, దాంతో పాటు జీమాడుగులు, పాడేరు, ఇటు దారకొండ, ఒరిస్సా, ఒక్క మన ఆంధ్రాలోనే కాకుండా ఒరిస్సా ప్రాంతమైనటువంటి చిత్రకొండ, మల్కనగిరి జిల్లాలో కూడా ఈ ఆదివాసీ ట్రస్ట్ అనేది మనం నెలకొల్పాం. ఇదిగా ఈ ఆదివాసీ ట్రస్ట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఏదైతే ఆదివాసీ ట్రస్ట్ ఏదైతే పూర్తిగా ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ అభివృద్ధి కోసం అంటే డెవలప్మెంట్ పర్పస్ మీద ఉపయోగిస్తాం. ఏదైతే మన గ్రామాలు కానీ రోడ్డు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ విద్య కానీ వైద్యం కానీ అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏదైతే మనకి ఇచ్చేటటువంటి బడ్జెట్ కానీ ఏదైతే రుసుము కానీ ఇస్తుందో దానికి మనం అందరూ కూడా మనం దగ్గరుండి చేయించుకునే పరిస్థితి మనం తీసుకోవాలి. అందులో చేసినప్పుడు మాత్రమే వ్యవస్థ ముందుకు పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు మీరు దాదాపు ఒక 20-30 మంది ఉండొచ్చు, కానీ ఇదే వ్యవస్థకి దాదాపు ఒక 3 నెలల 4 పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి బ్రాంచ్ లో కూడా మీరు చూస్తున్నారు, ప్రతి బ్రాంచ్ లో కూడా వేలాది మంది అసలు మీటింగ్ సరిపోయే పరిస్థితి, దాదాపు లక్షలాది మంది మన వ్యవస్థ ఉంది. దీనిలో కారణం ఈ వ్యవస్థ అనేది పటిష్టమైన వ్యవస్థ. మన ఆదివాసీ వ్యవస్థ సాంప్రదాయాలకి, నీతికి, నిజాయితీకి మారిపోయినటువంటి మన ఆదివాసులం. అందుకబట్టి ఈ ఆదివాసులు అంటే ఏంటి, అసలు ఆదివాసీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది పూర్తిగా మీకు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి వారానికి మనకి శుక్రవారం పూట అవుతుంది. కాబట్టి కంప్లీట్ గా శుక్రవారం అనేది నేను కంప్లీట్ గా వస్తే పరిస్థితి చేస్తాను. ఎందుకంటే అన్ని బ్రాంచ్లు అలాంటి చింతపల్లి అయితే దాదాపు 5 రోజులకి 5 రోజులు మీటింగ్ అవుతుంటది. ఆ 5 రోజులు మీటింగ్ పరిస్థితి ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారానికి 7 రోజులు అన్నప్పుడు దాదాపు 9 బ్రాంచ్లు మనకు ఉన్నప్పుడు ఈ 9 బ్రాంచ్లు గెలిపే పరిస్థితి. కాబట్టి చింతపల్లికి ఇప్పుడు మీటింగ్ అవుతుంది, అయినా కూడా నేను అందులో లేదు. ఒక మొక్క నాటిన తర్వాత మొక్కకి నిజంగా వేలు తన్నిన తర్వాత సిగురు వచ్చిన తర్వాత మనం జస్ట్ ప్రొటెక్షన్ ఉంచగలిగితే చాలు, ఆటోమేటిక్ దాన్ని నీళ్లు పోయకుండా కూడా ఆ మొక్క ఎదిగే పరిస్థితి ఉంటుంది. అదే మాదిరిగా చాలా బ్రాంచ్లు ఈరోజు నేను ఉండనవసరం లేదు, ఆ బ్రాంచ్లన్నీ కూడా ముందుకు పోతుందనే కారణం ఆ వ్యవస్థ పటిష్టమైంది. కాబట్టి అక్కడ మనం ఉండిపోయినా కూడా ఆ వ్యవస్థ నడుస్తాయి.